ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే స్తుతులు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో సజీవ సంఖ్యలో మమ్మల్ని నిలవబెట్టినందుకు, మరొక రోజులో మాకు ప్రవేశము దయచేసినందుకు మీకే స్తుతులు నాయన, మీకే స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి, ఈ రోజును చూడలేక అనేక మంది గతించిపోయారు ప్రభువ. ఈ రోజును మీరు మాకు చూడడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరెరుగుదురు అని యోహాను సువార్త 15:18 ద్వారా మాకు సెలవిచ్చిన దేవాస్తోత్రాలు. అవును ప్రభువా, ఈ రోజున తండ్రి నీతిగా జీవిస్తుండగా, ఈ రోజున ప్రభు యథార్థంగా బ్రతుకుతుండగా, ఈ రోజున ప్రభు పాపానికి దూరముగా ఉంటూ జీవిస్తుండగా ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది తండ్రి. ఈ లోకం మమ్మల్ని అవమానపరుస్తుంది ప్రభువా. ఈ లోకం మమ్మల్ని చేత కాని వారిగా చూస్తుంది. అయితే ప్రభు మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా, ఆ మాటలను మీరు పట్టించుకోవద్దని మాకు జ్ఞాపకం చేస్తున్నారు. వారెన్ని అనుకున్నా, వారు ఏమి మాట్లాడుకున్నా మేము పరిశుద్ధంగా ఉంటున్నాము తండ్రి, మేము పరిశుద్ధంగా జీవిస్తున్నాం. ఈ రోజున మేము తప్పిపోయే వారిగా ఉండము ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి యథార్థముగా మీకు ఇష్టకరంగా జీవించే భాగ్యము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మా యొక్క జీవితాలను మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. అయా, మీ అధికారాన్నంతటిని కూడా మేము ఒప్పుకుంటున్నాము నాయన. అయా, మా జీవితంలో ఈరోజు మా సొంత నిర్ణయాలు, మా సొంత ఆలోచనలు కాదు కానీ మీ చిత్తమే నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా ప్రతి ఒక్క మార్గంలో మీ కంచె కాపుదల దయచేయండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ప్రమాదం, అపాయము జరగకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున మా పనులన్నిటిని కూడా బహుగా దీవించండి ప్రభువా. అయా, మా పనులలో మాకు 100 ప్రతిఫలము దయచేయండి. యథార్థంగా పని చేస్తూ ఉండంగా తండ్రి, నమ్మకంగా పని చేస్తుండగా తండ్రి, అయా మెండైన దీవెనలతో మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప చూపించండి. ఈ రోజునే వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారు, ఈ రోజునే ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి, ఆశీర్వాదాలు దయచేయండి. శుభకార్యాలు జరిగించుకుంటున్న వారు ఉన్నారు, వారికి కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చమని బ్రతిమాలుకుంటున్నాం. ఏ బిడ్డ కూడా తండ్రి ఎటువంటి లోటుతో, లేమితో జీవించకుండా, ఎటువంటి అనారోగ్యంతో ఉండకుండా, ఎటువంటి అప్పుల బాధలో ఉండకుండా ప్రభు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో సమృద్ధి కలిగి మీ యందు ఆనందించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపతో నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు నాయన, బిడ్డలకు జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి. అయా, హాస్పిటల్స్కి డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం, చెకప్స్ కోసం తండ్రి వెళ్తున్నారు నాయన, వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా, ఏ ఒక్కరితోనూ ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు లేకుండా శాంతి, సమాధానాలు, నెమ్మది కలిగిన జీవితాన్ని మాకు దయచేయమని, అయ్యా ఎటువంటి మోసంలో, ఎటువంటి చిక్కుల్లో, ఎటువంటి లోక సంబంధమైన క్రియల్లో మేము చిక్కుపడకుండా తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రభువా. ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు వారు అనుకుంటున్న ప్రతి కార్యమును కూడా మీ చిత్తంలో నెరవేర్చండి. ప్రతి ఆలోచనలలో, ప్రతి తలంపులలో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, అదేవిధంగా బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించండి. సంవత్సరమును దయాకిరీటం వారికి దయచేయండి. అయ్యా, మేమందరం కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్తులై అయ్యా ఒక్కరికైనా మీ మాటలు చెప్పే విధంగా మీ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.